మందికి ఇంట్లో ఘీ ప్రిపేర్ చేయడం రాదు. ఈ రోజు అయితే నేను నేర్పిస్తాను. ఇక్కడైతే పాల మీద నుంచి అయితే మేగడ అయితే తీసుకున్నాను, పచ్చి పాలు అన్నమాట ఇవి. తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. మనము వేసిన తర్వాత కొద్దిగా కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ తిప్పుకోవాలన్నమాట. ఇంకా మిక్సీ తిప్పుకొని మనం అలాగే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. కూల్ వాటర్ వేసుకుంటా ఇంకా మిక్సీ తిప్పుకొని ఇంకా మంచిగా మేగడ అయితే తయారైపోతుంది మనకి. మళ్ళీ ఇంకా తర్వాత కూల్ వాటర్ వేసుకొని మంచి నీళ్ళు అయినా సరే వేసుకొని మంచిగా మేగడని బాగా కడుక్కోవాలండి. 5-6 సార్లు కడుక్కోవాలి, మనకి పాలు వాసన వస్తుంది. మంచిగా కడిగినాక ఇంకా తర్వాత మేగడ వచ్చేసి కడాయిలో పెట్టుకొని తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. మనం అన్నీ కడిగిన తర్వాత ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ పాలు కూడా నేను తీసి సపరేట్గా అయితే ఇక పెరుగు చేసుకుంటా అనమాట. ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, మేగడ అయితే మంచిగా మనకి కరిగిపోయింది, ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోయింది, మంచిగా తేటగా ఉంది అనమాట. ఇంకా తమలపాకులు కంపల్సరీగా వేసుకోండి. కడిగి తమలపాకులు వేసుకుంటే 2 తమలపాకులు వేసుకుంటే ఫ్లేవర్ అనేది నెయ్యిది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.